శ్రీమాత్రే నమః. ఆత్మ నమస్కారము. సో ఇవాళ వచ్చేసి మనం నేర్చుకోవాల్సింది థ్యాంక్ యూ. ఎందుకు చెప్తున్నాము? హాయ్, ఐఎమ్ అపర్ణ, టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్ చేస్తున్నాను. సో మనకి లైఫ్లో ఏ ఛాలెంజెస్ వచ్చినా ఏం వచ్చినా కూడా థ్యాంక్ యూ అనేది మన వైబ్రేషన్స్ పెంచుతుందండి. సో ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. అది మనకు డెప్త్కి వెళ్తున్న కొద్దీ అర్థమవుతుంది. సో ఇవాళ మటుకు థ్యాంక్ యూ ఎందుకు చెప్తున్నారు, ఎవరికి చెప్తున్నారు, దేనికి చెప్తున్నారు? థ్యాంక్ యూ అనేది మనము ఆ సిచ్యువేషన్కి చెప్తున్నాము, ఆ మెమరీకి చెప్తున్నాము, ఆ ఫీలింగ్కి చెప్తున్నాము, ఆ ఫ్రీక్వెన్సీకి చెప్తున్నాము, ఆ వైబ్రేషన్కి చెప్తున్నాము. వై? బికాస్ థ్యాంక్ యూ ఫర్ క్లీనింగ్, ఫర్ క్లియరింగ్ and for releasing all the emotions which are not serving for my highest good. నా ఉన్నతికి ఏదైతే ఎనర్జీస్ తోడవ్వట్లేదో వాటిని నేను ఐఎమ్ విల్లింగ్ టు రిలీజ్, నేను మనస్ఫూర్తిగా రిలీజ్ చేస్తున్నాను అని. సో ఇప్పుడు నా క్లయింట్స్ కొంతమంది అడుగుతున్నారు, ఎందుకు మనం అలాగా థ్యాంక్ యూ చెప్పినప్పుడు మనం ఒకసారి అనిపించదు, రిలీజ్ అయినట్టు ఫీలింగ్ రాదు. అంత బాధలో ఉన్నప్పుడు, అంత వరిగా ఉన్నప్పుడు, ఇప్పుడు నాకు సపోజ్ ₹1,00,00,000 కావాలండి, లోన్ కట్టాలి, అప్పులు వాళ్ళు వచ్చి బయట నుంచున్నారు, మీకు థ్యాంక్ యూ అని చెప్పుకుంటే పని అవుతుందా అని అడుగుతున్నారు. ఎస్, మీరు ఏం చెప్పాలి అంటే మీ ఫ్రీక్వెన్సీని మార్చుకోవాలి. మీకు తెలుసా, ఒక ఇన్సిడెంట్, మా క్లయింట్, ఆమెకి మొత్తము ఆఫీస్లో 25 lakhs అప్పు ఉంది. సో ఆమెకి ఈ ప్రేయర్ ఇచ్చాను చాంట్ చేయమని. అది కాక ఆమెకి హైక్ ఇవ్వట్లేదు. 5 years నుంచి కంపెనీలో పనిచేస్తుంది, ఆమెకు హైక్ ఇవ్వట్లేదు. సో ఆమెకి ఈ ప్రేయర్, ఆమెకు వచ్చిన ఫీలింగ్స్, ఎప్పుడైతే ఆ భయము, ఆ టెన్షన్, అలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయో అప్పుడు ఈ స్టార్ట్ చేయమన్నాను. మామూలుగా 108 times చెప్పాను, అండ్ సాయంత్రం కూడా చెప్పాను చేయమని. మీకు ఒక మ్యాజిక్ తెలుసా? అదే మేనేజర్ ఆవిడ పిలిచి, నువ్వు వేరే కంపెనీకి వెళ్ళి వర్క్ చేయొచ్చు, నేను ఇస్తాను, అండ్ నీ అప్పు తీర్చడానికి నీకు ఒక 1 year గడువు ఇస్తాను అని చెప్పారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దిస్ వర్డ్. మాటకి అంత బలం ఉంటుందండి. నేను చెప్పడం ఎందుకు, మీరే ట్రై చేసి చూడండి. ఏదో ఒక సిచ్యువేషన్ తీసుకోండి, మీకు కావాల్సిందే, మనీ గురించో, హెల్త్ గురించో, కెరియర్ గురించో. ఈ 4 ఉంటాయి కదా మనకి, ఈ 4 ప్రాబ్లమ్స్ ఉంటాయి అందరికీ మోస్ట్ ప్రాబబ్లీ. లేదా పిల్లలు బాగా చదవట్లేదనో. సో ఆ ఇన్సిడెంట్ తీసుకోండి, ఆ ఇన్సిడెంట్ తీసుకుని చెప్పుకోండి, ఐఎమ్ సారీ ఫర్ అట్రాక్టింగ్ దిస్ సిచ్యువేషన్, ప్లీజ్ ఫర్గివ్ మీ, దిస్ ఈజ్ నాట్ మీ, నాది కాదు, ఐ డోంట్ నో హూజ్ ఇట్ ఈస్. థ్యాంక్ యూ ఫర్ క్లీనింగ్, ఫర్ రిలీజింగ్, ఫర్ హీలింగ్ దిస్ ఫ్రీక్వెన్సీ, హీలింగ్ దిస్ మెమరీ. ఆ మెమరీ వల్లే కదా మనకి బాధ వస్తుంది, కోపం వస్తుంది, దుఃఖం వస్తుంది, ఆ మెమరీ వల్లే వస్తాయి మనకి. సో థ్యాంక్ యూ ఫర్ క్లీనింగ్ అండ్ రిలీజింగ్. ఐ లవ్ యూ గురించి రేపు ఎపిసోడ్లో చెప్తాను, ఎందుకు చెప్పాలి అనేది. సో ఎప్పుడైతే మనకి మీనింగ్ అర్థమైంది అనుకోండి, దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది అనమాట. సో మన ఈగో కూడా సాటిస్ఫై అవుతుంది, ఎవరికి చెప్తున్నాం, దేనికి చెప్తున్నాం అని. మీకు అర్థమైందా? థ్యాంక్ యూ అనేది మనం ఆ సిచ్యువేషన్ని అట్రాక్ట్ చేసినందుకు చెప్తున్నాం. ఓకే, సో థ్యాంక్ యూ. ఆత్మ నమస్కారం అందరికీ. తప్పకుండా ట్రై చేసి చూడండి అండ్ రిజల్ట్స్ తీసుకోండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గివ్ యూ మోర్ కంటెంట్. సర్వే జనా సుఖినో భవంతు.